మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం నేను చేసిన పెద్ద తప్పు. ఎలాంటి పిల్ల వెంటంటే తను నన్ను ఒక పిడికెడు బియ్యం అనుకుని కొంగుని కట్టేసుకుంది. ఇదేంటమ్మా ఇలా చేసావు గంగా? నీ చేతులతోనే నువ్వు నీ కలలనే చెరిపేసుకున్నావా? లేదు లేదు గోవింద గారు, నేనేం తగలెట్టుకోలేదు. అదంతా సాగర్ ఊరికే అనేశాడు. కోపంలో బాధలో నేను అన్నట్టుగా అన్నాడంతే. కోపంలో అన్న మాటల్ని మనం పట్టించుకోకూడదుగా. సాగర్ కూడా చాలా చాలా చక్కగా అర్థం చేసుకున్నాడు. తను నేననే ప్రతి మాటని అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు మాత్రం ఎందుకు అర్థం చేసుకోడు? చిన్నప్పటి నుంచి సాగర్ నా కోపం, నా బాధ అన్నీ అర్థం చేసుకున్నాడు. నేను బాబుగారితో అలా అన్నానంటే ఎందుకన్నానో తను అర్థం చేసుకుంటాడు. ఆ రోజు బాబుగారు కూడా అన్నారుగా, నన్ను ఇంటికి జాలిపడి తీసుకొచ్చానని. కేవలం దయ వల్లే నాకు ఇంట్లో ఆశ్రయం ఇచ్చారన్నారు. అందుకని నువ్వు నాన్నగారి మీద పగ తీర్చుకుంటున్నావా? మా మమ్మీ మీద, నానమ్మ మీద, ఈ ఇంట్లో మా అందరి మీద నువ్వు పగ సాధించాలనుకుంటున్నావు కదూ? లేదు సాగర్, చెప్పు గంగా, పగ తీర్చుకోవాలనుందా నీకు? ఇంతకాలం వరకు నానమ్మ నిన్ను నానా మాటలు అన్నందుకు, మా నాన్నగారు మా మమ్మీ మీ అమ్మా నాన్నల స్థానం తీసుకోలేనందుకు, నీకు జరిగిన ఇన్సల్ట్కి, తిరస్కారానికి పగ సాధించాలనుకుంటున్నావు కదా నువ్వు? మరి నేనేమవుతాను నీకు? నేనెవరిని గంగా? నేనొక పావుని. దాన్ని నువ్వు నీ ప్రతీకారం కోసం వాడుకున్నావు, అవునా? నువ్వు అన్నది నిజమే గంగా. ఇప్పటికీ నువ్వు నన్ను అర్థం చేసుకోలేదన్నావుగా. కానీ ఇవాళ, ఈరోజు నేను అన్నీ అర్థం చేసుకున్నాను. అంతా అర్థమైంది. సాగర్ నేను చెప్పేది కొంచెం విను. సాగర్, నా మాట విను ఒకసారి. సాగర్, ఒకసారి నేను చెప్పేది విను. సాగర్ నేను చెప్పేది వినాల్సిందే. ఇదైతే నిజమే కదా? నువ్వు గంగని ఇప్పటి వరకు అర్థం చేసుకోలేదు. నిన్న అంతే, ఇవాళ అంతే. ఏమన్నావు నువ్వు? నేను పగ సాధిస్తున్నానా? బాబుగారి మీద, చిన్నమ్మగారి మీద, అమ్మగారి మీద పగ సాధిస్తానా? నేను నిన్ను వాడుకున్నానన్నావు కదా. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని నేను ఇంతగా ప్రేమిస్తుంటే. ప్రేమంటే ఏంటో అసలు నీకు తెలుసా? డాక్టర్ గారు ఆహారం ఎక్కువగా పెట్టొద్దన్నారు. 2-3 చెంచాలంతే ఇవ్వమన్నారు. గోవిందయ్య గారికి చెప్పి పల్చగా జావ పెట్టించాను. కానీ నాకు భయంగా ఉంది, హార్ట్ అటాక్ ఒకసారి వస్తే. కొంచెం ధైర్యంగా ఉండుకోడలా. చూడు, ఆ శాలిగ్రాముడు దయ తలుస్తాడు. ఎలాంటి అనర్థం జరగదు. అయితే ఒకటి మాత్రం నువ్వు బాగా గుర్తుంచుకో. జావిచ్చినా గాని, చూసిచ్చినా గాని, మందిచ్చినా వేళకి తప్పకుండా వేస్తూ ఉండాలి. మమ్మీ, మీరు నాకు చెప్పనే లేదు. నాన్నగారు ఎందుకొచ్చావు నువ్వు? నాన్నగారి ఆరోగ్యం బాలేదుగా. ఎవరు నాన్నగారి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన అన్ని మాటలు అన్నప్పుడు, ఆయన మనసు కష్టపెట్టినప్పుడు మీ నాన్నగారి గురించి ఆలోచించలేదా? ఇంటిని ముక్కలు చేసావే, అప్పుడు మీ నాన్నగారి సంగతి అక్కర్లేకపోయిందా? ఏమన్నారా నాయన? ఏం చేశారు నాయన? కేవలం మీ మంచి కోరారు, మీకు మేలు చేయాలనేగా కోరారు. అది ఏ తండ్రి అయినా కోరుకుంటారు. ప్రతి తండ్రి కోరుకునేది తమ పిల్లలు గొప్పవాళ్ళు కావాలని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని. అందుకు మీరంతా చేసిందేంటి? ఆయన నానా మాటలు అన్నారు కదా.
పెద్ద కొడుకు అయ్యుండి వకీల్ని వెంట పెట్టుకొచ్చి ఆయన గుండెల్లో చీల్ చేశావు. అప్పుడు ఆలోచించలేదా మీ నాన్నగారి గురించి? రానివ్వులే కోడలా. ఈ పిల్లలు చేసిన పనికి ఈ జన్మలో ఎంత మాత్రం క్షమించలేను కాని వాడి తండ్రికి బాగోలేదు కదా. వెళ్ళు వెళ్ళు, చూడు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వీల్లేదు ప్రదీప్, ఆగక్కడే. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. వద్దత్తయ్య గారు, నా భర్తను అవమానిస్తే, నా పిల్లలే ఆ పని చేస్తే, అది కూడా నా ఇంట్లో, అది నేనెంత మాత్రం సహించలేను. ఆయనకి గనక ఏదైనా జరుగుంటే అప్పుడు నేను ఎలా బతకగలను? నాకేంటి దారి చెప్పండి. చెప్పేయండి వీడికి ఆయన్ని కలుసుకోవడానికి వీలేదని చెప్పండి. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇక్కడ నీ వాళ్ళు ఎవరూ లేరు. నీ తండ్రి, నీ తల్లి ఇక్కడ ఎవరూ లేరు. ఆ గీత నువ్వేగా గీయించా. వెళ్ళిపో ఇక్కడి నుంచి, ఇంకెప్పుడు రావద్దు. నీ వరకు మీ అమ్మ నాన్న చచ్చిపోయారు. ప్రదీప్, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. ప్రదీప్, నీకేగా చెప్తున్నాను, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. నువ్వు అక్క గురించి బావ గురించి బెంగపెట్టుకోకు. వాళ్ళని నేను చూసుకుంటాను. వదినా, వదినా, అసలు ఇదంతా ఎలా జరిగింది? నా ఉద్దేశంలో ఆ మొదటిష్టపు గంగే సాగర్ని మురిపించి ఈ గొడవ తీసుకొచ్చుంటుంది. నేను నీతో ఆడుకున్న ఆటని చెప్పు. నువ్వు ఒక తెలివి తక్కువ వాడివి. నా మాటలు నమ్మేసి నా నిజ రూపాన్ని చూడలేదని చెప్పు. నీ స్వార్థం కోసం, నీ పంతం కోసం నన్ను, నా ప్రేమని ఇవాళ బలిచ్చేశావు. నువ్వు బలిపశువుని చేశావు. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇలా చేస్తే నీ ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నాననుకుంటున్నావా? కాపాడుకొని ఉండొచ్చు, కానీ నువ్వు ఈ సాగర్ని పూర్తిగా శాశ్వతంగా పోగొట్టుకున్నావు. నీకు తెలుసా సాగర్, ఇవాళ మా టీచర్ గారు ఏం చెప్పారు? ఏం చెప్పారు? నిజమైన స్నేహితులైతే ఒకరి గురించి ఒకరు వెంటనే అర్థం చేసుకుంటారట. చెప్పాల్సిన అవసరమే ఉండదన్నారు. అయితే ఏంటి దొద్దమ్మా? సరే, ఒక గేమ్ ఆడుకుందాం మనం. దాంతో మన ఇద్దరం నిజమైన స్నేహితులు అవునో కాదో తెలిసిపోతుంది. చెప్పకుండానే ఒకరి మనసులో మాట మరొకరు అర్థం చేసుకోగలరో చూద్దాం. వెరీ గుడ్ గంగా. మనిద్దరం ఏం మాట్లాడకూడదు. మొహం చూస్తే ఏం అర్థం అవుతుందో దాన్ని మనం మన నోట్బుక్ లో రాసేసుకుందాం. తర్వాత మ్యాచ్ చేసి ఎవరికి ఎక్కువ పాయింట్స్ వచ్చాయో చూద్దాం. సరేనా? పద. ఇప్పుడు మీరిద్దరూ ఒకరికొకరు పూలదండలు వేసుకోండి.